ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. మీరు చెప్పింది మీరందరూ కూడా సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, ఏం కావాలని ఆలోచించాను. కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బాగానే ఉంటుందన్నారు. నేను స్కూల్కి ఎక్కువగా పోయేవాడిని కాదు, కాలేజీలో కూడా క్లాసులో పోయేవాడిని కాదు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచే మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే నేను ఎప్పుడూ ఊహించలేదు. ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయించారుకుంటే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నానంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకొచ్చారు. ఒక అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ పెట్టాడు. ఒక ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ పెట్టాడు. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, చాలామంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించేది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను. ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను, ఐటీ చదువుకోమని చెప్పాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం 100 ఎకరాలు భూమి ఇచ్చినా అప్రయోజకుడైతే ఈ భూమి పోతుంది. అదే కానీ మీరు కానీ తెలివైన వాళ్ళైతే బాగా చదివించండి, 100 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుందని చెప్పాను. ఈరోజు ఐటీకి వచ్చారు. నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని, మీరు ఐటీతో ఆపద్దండి, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఇప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే భారతీయులు. అందులో 35% తెలుగు బిడ్డలున్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషనే కారణం. ఎన్నో ఏళ్లు కాదు, 25 ఏళ్లు. హైదరాబాద్ నగరం ఉంది. 95 ముందు హైదరాబాద్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక దూరదృష్టితో మనం పనిచేస్తే వ్యక్తిగాని ఇవన్నీ సాధ్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.